హలో అండి అందరికీ. చెన్నై స్ట్రీట్ స్టైల్ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీళ్ళు ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు చేయరు, బియ్యంతో చేస్తారు. పిండి చూడండి ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటాయి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి. ఇక్కడ ఒక బౌల్లో 3 కప్పుల ఇడ్లీ బియ్యం తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం ఇడ్లీ బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. 3 కప్పుల ఇడ్లీ బియ్యానికి 1 కప్పు మినపగుళ్ళు వేసుకొని, మెంతులు 1 స్పూన్ వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఇలాగా 2-3 సార్లు నీళ్ళతో కడిగిన తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటలు మాత్రమే నానబెట్టుకోండి. ఇలాగా 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న మినపగుళ్ళు అలాగే బియ్యం వేసుకొని, దానిలోనే వాటర్ ఉంటాయి కదా, నానబెట్టుకున్న వాటర్, అవే నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి. అలాగే సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని అట్లీస్ట్ 5-7 నిమిషాల దాకా ఇలాగ చేతులతో బాగా కలుపుతూ ఉండాలి పిండిని. ఇలాగ చేతులతో బాగా కలపడం వలన మనకి పిండి అనేది బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఇలాగ 5 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి మనకి ఇలాగా ఉండాలి. మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా చూపిస్తున్నా కదా వీడియోలో, ఇలాగ కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. పైన ప్లేట్ పెట్టేసి ఒక 8 గంటలు లేకపోతే నైట్ అంతా ఫెర్మెంటేషన్కి వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇలాగ బాగా ఫెర్మెంట్ అయిన పిండిని ఒకసారి కలుపుకోండి. ఇలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ మనకి నార్మల్ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలాగ ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకొని స్టాండ్లో బాగా వాటర్ హీట్ అయిన తర్వాత ప్లేట్స్ పెట్టండి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-7 నిమిషాల దాకా స్టీమ్ చేసుకుంటే మనకి సాఫ్ట్ ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి. చాలా సాఫ్ట్గా దూదిలాగా స్పాంజిలాగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్తో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.